వైఎస్ఆర్సీపీలో సాకే శైలజనాథ్ జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శైలజనాథ్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో శైలజనాథ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు శైలజనాథ్. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా కూడా చేస్తున్న సాకే శైలజనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువ కప్పి శైలజనాథ్ను పార్టీలోకి ఆహ్వానించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్న శైలజనాథ్ పార్టీలోకి రావడం శుభ పరిణామం అంటున్నారు అనంతపురం వైఎస్ఆర్సీపీ నేతలు. సింగనమల నియోజకవర్గానికి చెందిన శైలజనాథ్ 2004-2009లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా పాల్గొనని శైలజనాథ్ తాజాగా వైఎస్ జగన్ ను కలిశారు. ఇటీవల కర్నూలు జిల్లాకు జగన్ వెళ్లిన సమయంలో అక్కడ వైసీపీ అధినేతను కలిసి తమ ఆసక్తిని వివరించారు. అనంతరం ఆయన తాడేపల్లి చేరుకుని వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ శైలజనాథ్కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగు చెంది తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు శైలజనాథ్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయడం లేదని వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తానని చెప్పారు. పోర్ట్స్ కానీ, మెయిల్ కాలేజెస్ కానీ అన్నింటినీ ప్రైవేట్గా ఇచ్చే ప్రయత్నాలు చూస్తాం, రోడ్లతో సహా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఏ మోడ్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్ అండ్ సోషల్ పాలసీస్. సో సెక్యులరిజం కోసం, అట్లాగే ప్రజల అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధి, అట్లాగే మా రాయలసీమ అభివృద్ధి కోసం కూడా పనిచేయాలనుకుంటా ఉన్నాం. ప్రజల్ని మభ్యపుచ్చే విధంగా ఎలక్షన్లో మాట్లాడడం, దాని మీద అధికారానికి రావడం, వచ్చిన తర్వాత అన్ని కూడా ఒక సత్యదూరమైన మాట్లాడే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. సో దిస్ ఈజ్ ఇందులో ఏం పెద్ద దాచిపెట్టిన వ్యవహారం ఏం లేదు. ఈ రోజున పరిపాలన అంటూ నాకేం కనపడడం లేదు. శైలజనాథ్ తమ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, అందరితో సమన్వయం చేసుకుని పార్టీ కోసం పనిచేస్తామని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. రాయలసీమ జిల్లాలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు నిజ స్వరూపం బయటపడుతోందన్నారు. చంద్రబాబు రాయలసీమకు చేసిన ద్రోహాలపై తామంతా కలిసి పోరాటం చేస్తామని అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఈ 8 మాసాల్లో కూడా ఎక్కడగానే లేకుండా కేవలం అవకాశవాదమే వారి యొక్క, అంటే తన యొక్క నిజస్వరూపాన్ని సహజ ధోరణిలోనే ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో పోతున్న దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి యొక్క వారు అనుసరించిన ధోరణికి వ్యతిరేకంగా పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో అని చెప్పేసి నమ్మే ఈరోజు శైలజనాథ్ గారు కూడా మాజీ పీసీసీ అధ్యక్షులు కానీ, మాజీ మంత్రులు కానీ తీసుకుని వచ్చి పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వంలో కూడా చేరారు. సాకే శైలజనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనంతపురం జిల్లా క్యాడర్లో మరింత జోష్ నింపింది. గతంలో పాఠశాల విద్యాశాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న అనుభవం ఆయనకుంది. ఇంకా దళితులకు సంబంధించిన అంశాలపై కూడా గట్టిగా గళం విప్పిన నాయకుడిగా ఆయనకు పేరుంది. అలాంటి శైలజనాథ్ వైసీపీలో చేరడంపై ఆ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.